South Goa reach ayyam. Hello my dear lovely YouTube family, welcome back to Vandan's World. Today we are in South Goa. Finally we reached South Goa. This is how the room is. Just look into it. ఏసీ రిమోట్ లేదు. ఇక్కడ 2 రిమోట్స్ ఉన్నాయి అర్జున్, కానీ అది ఏసీ కాదు, టీవీవే. ఇవ్వలే ఏసీ రిమోట్. స్లాట్ ఉంటుంది కదా చూడు. రాగానే దుంకుడేనా? కాలుగా అడిగారు కదా, గుడ్. నీ ఫోన్ ఎలా ఆన్ అవుతుంది? వాట్ ఈస్ యువర్ ఫోన్ పాస్వర్డ్? అడుగు, చూపి, ఆడని చూపి. ఒక దోమ ఉంది చూడు. చెప్, సిట్ ప్రాపర్లీ. ఆగా ఒక్క నిమిషం. ఎవరికైనా ఫోన్ పాస్వర్డ్స్ చెప్పొచ్చా? ఎవరైనా అడిగితే ఫోన్ పాస్వర్డ్ చెప్పొచ్చా? చెప్పొద్దు కదా, మరి ఎందుకు చెప్తున్నావు? చెప్పొచ్చా? మరి ఎందుకు? నో, ఐ వోంట్ షేర్ మై పాస్వర్డ్స్, ఓటీపీస్ అని చెప్పాలి కదా. నో చెప్పు. మరి నేను అడగగానే ఎందుకు ఆన్సర్ ఇచ్చావు? నెక్స్ట్ టైం డోంట్ డూ ఇట్, ఓకే? సరే. ఎవరు పాస్వర్డ్లు ఎవరు అడగొద్దు. అది ఎవరిది? నా స్లీపింగ్ టైం. ఆఫ్టర్నూన్ కోసం రెస్ట్ తీసుకో. సౌత్ గోవా రీచ్ అయిపోయాము. సో నౌ వీఆర్ ఇన్ సౌత్ గోవా, రైట్? దను బీచ్కి వెళ్తున్నాము. రుహాన్స్ చూసారా? రెడీ విత్ ద ట్యూబ్. హికప్స్ వస్తున్నాయా? కోకోనట్ వాటర్ తాగుదాం, డిహైడ్రేట్ అవుతారని చెప్పా కదా. సో హికప్స్ వస్తున్నాయంట, దాని మీకు వాటర్ తాపాలి. సౌత్ గోవా చల్ల చల్లగా అనిపిస్తుంది ఈవినింగ్. మధ్యాహ్నం అయితే ఎండ అద్దిరింది బాబో, ఎంత ఎండనో. మొత్తం ఫేస్ అంతా ట్యాన్ అయిపోయింది కదా. ఇంకా కామనేలే గోవా అంటే. కపుల్ డిస్టెన్స్లో మేము రూమ్ తీసుకున్నాము. పర్ డే 2000. సో ఇప్పుడు సౌత్ గోవాలో ఈ బీచ్ ఎక్స్ప్లోర్ చేయాలి. దాని మీద తర్వాత డిన్నర్ చేయాలి. పక్కనే ఏదో చిన్న రెస్టారెంట్. దానివి దాహం అనింది కాబట్టి ఇక్కడ కోకోనట్ వాటర్ తాగి ఏదైనా కూల్ డ్రింక్స్ తాగుదాం అనుకుంటున్నాం. వావ్, ఎంత కలర్ఫుల్గా ఉంది. ఈ బీచ్ ఏరియాకి వచ్చేసాము సౌత్ గోవాలో. జర్కిన్ కూడా తెచ్చుకున్నాం. పొద్దునేమో ఎండ, నైట్ ఏమో చలి, పొద్దునేమో ఎండ. అసలు 2 టైప్స్ ఆఫ్ వెదర్ కండిషన్స్ని ఒకేసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. మనసు ఆగట్లేదు. బీచ్ అనగానే గింతలు వేసుకుంటూ మరీ వచ్చేసారు. కదా, చాలా బాగుంది, నచ్చింది. దానివి నాన్న చేయి పట్టుకోవాలి. ఇలా ఉంది సౌత్ గోవా. హాయిగా ఉంది ఈవినింగ్ టైం బీచ్ రావడం. ఎంత హాయిగా ఉందో చెప్పలేనంత హాయిగా ఉంది. వా, దిస్ ఆఫ్ ద సౌత్ గోవా. సన్సెట్ చాలా బాగుంది ఇక్కడ. స్టే ట్యూన్. న్యూ ఇయర్ ఈవినింగ్ ఇలా జరుగుతుంది. హోప్ యు ఆర్ ఆల్సో ఎంజాయింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ షేర్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. ఏంటో రన్నింగ్ రేస్ కాంపిటీషన్లోనే ఫీల్ అవుతాడు. అన్నీ ఫాస్ట్గా జరగాలి. వెళ్ళిపోతున్నారు ముందు ముందే. యార్ ఇన్ సౌత్ గోవా. వావ్, కంటిన్యూగా బీచ్లు అయిపోతున్నాయి. సో దిస్ హౌ వి ఆర్ సెలబ్రేటింగ్ ఆన్ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్తావా మా ఛానల్ వాళ్ళకి? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ అర్జున్ to all of my subscribers and YouTube family, especially you're my family. Love you all. Happy New Year once again, my YouTube family. పిల్లలు ఇచ్చారా? మెల్లగా దాన్ని రుహాన్ చేరి. సన్సెట్. ఇక్కడ కూడా యాక్టివిటీస్ ఉన్నాయి, కావాలంటే చేసుకోవచ్చు. ఆల్రెడీ నిన్న నేను అన్ని యాక్టివిటీస్ చేసేసాను. సో అర్జున్ అని పిల్లలే చేయలేదు. వావ్, రుహాన్ స్టార్ట్ పియర్ అర్జున్ పెట్టుకుంటూ వెళ్దాం. వాటర్ దాని మీద ఆడిపియాలంట, నేను ఆడిపిస్తాను. వావ్,
నీట్గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి కొంచెం. కోవలం బీచ్ కదా, చాలా బాగుంది. కోల్వా బీచ్ అంట, చాలా బాగా స్వచ్ఛంగా ఉన్నాయి వాటర్, చాలా ప్యూర్గా ఉన్నాయి. అర్జున్ చూడు ఎంత బాగున్నాయి చూడు వాటర్. రిషికొండ బీచ్ లా కొంచెం మంచిగా ఉంది. వైట్ శాండ్ బీచ్ అంట, చాలా బాగుంది. 2 3 జా రువాన్స్ 1 2 3 జా. నన్ను పాప ఎంటర్ ఇస్తుంది. ఫీషియల్స్ ఇది వైట్ శాండ్ బీచ్ అంట, చాలా బాగుంది. వావ్ దాని ఎక్కువ దూరం వెళ్ళొద్దు ప్లీజ్. ఇక్కడ రా, అమ్మ దగ్గర రా. నేల్ అనుకుంటా, నా కాళ్ళ కిందికి వచ్చింది. స్నేలే బతుకుంది ఇంకా. చూడు చూడు స్నేల్ చూడు లోపల. వదిలేసి వద్దాం స్నేల్ని, వాళ్ళ హోమ్లో వదిలేసి వస్తా. ఓకేనా? చూడు అది వాటర్లోనే బతుకుతుంది కదా రువాన్ష్. దాని హోమ్లో దాన్ని పంపించొద్దాం, వాళ్ళ మమ్మీ వెతుకుతుందేమో చూద్దాం. ఇది డే 4. నువ్వు నాకు తెలియకుండా ఎక్కడ వెళ్ళదు. ఇది డే 4 అండి. ఆకలి మీద అసలు వీడియో స్టార్టింగ్ తీయలే, కానీ ఫుడ్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మీరు ట్రై చేయొచ్చు. కెంటకి మనకి బీచ్ పక్కనే వైట్ శాండ్ బీచ్ ఉంది కదా, ఏమంటారు అర్జున్ అని? కోలా బీచ్ పక్కకే ఉంది. మీకు చూపిస్తా వ్యూ ఎలా ఉంటుందో. ఇలా ఉంది, బాగుంది. మేము పన్నీర్ స్టార్టర్ పెట్టాము, చాలా బాగుంది. ఇది మొత్తం స్పైసీ వచ్చిందని ప్లెయిన్ బౌల్ ఆఫ్ రైస్ అడిగినాం, అది కూడా ఇచ్చారు, బాగుంది. ఇది కూడా బాగుంది. అండ్ నూడిల్స్, ఎగ్ నూడిల్స్ పిల్లలు తిన్నారు. నేను నాన్ వెజ్ తిన్నా కాబట్టి పిల్లలు ఎగ్ నూడిల్స్ తిన్నారు, అది కూడా బాగుంది. సో కంప్లీట్ ఫుడ్ చాలా చాలా బాగుంది. రాయితా కూడా బాగుంది, అన్నీ బాగున్నాయి. మీరు ట్రై చేయొచ్చు ఇక్కడ. అంటే నేను అసలు వీడియో తీయొద్దు అనుకున్నాను ఈరోజు, ఫుడ్ వీడియో.
అలసటగా ఉంది, కానీ ఫుడ్ టేస్ట్ నచ్చి నేను ఈ వీడియో తీస్తున్నా. మీరు ట్రై చేయొచ్చు, చాలా చాలా బాగుంది. వ్యూ బాగుంది, ఫుడ్ బాగుంది. కెంటకీ సౌత్ గోవా వచ్చినప్పుడు బీచ్ దాటంగానే రైట్ సైడ్లోనే ఉంటుంది, చాలా బాగుంది. సౌత్ గోవా ఇది ఇలా ఉంటుంది, వ్యూ అంతా ఇలా ఉంటుంది. ఇంకా మనకు పక్కన షాప్ కూడా ఉంది, చేంజ్ ఓవర్స్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంది. రెస్టారెంట్లో లైవ్ మ్యూజిక్ ప్లే చేశారు, ఆసమ్, అవుట్ స్టాండింగ్ అనమాట. ఎంత బాగుందో, మెలోడియస్ వాయిస్, అలా మ్యూజిక్ వింటూ అలా డిన్నర్ చేస్తూ ఆ ప్లజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయడం అద్భుతం అనమాట ఆ క్షణం. Hope you all enjoyed this video. See you in my next video. Until then, take care. Bye bye. Love you. Don't forget to like and subscribe.